మిత్రమా, మనం ఎవరికైనా 100 సార్లు మంచి చేసి ఒక్కసారి ఒక్క మాట అంటే మనం చేసిందంతా పోతుంది. అందుకే మనవాళ్ళు అంటూ మురిసిపోకూడదు. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు మనల్ని ఎంత అర్థం చేసుకుంటున్నారో, ఎవరు ఎలాంటి వారు అని. మరణం వస్తే మనిషిని ఒక్కసారి చంపుతుంది, కానీ మనసులో ఉన్న బాధ మనిషిని ప్రతిరోజు చంపుతుంది మిత్రమా. ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తి చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒక రోజు నిన్ను ఒంటరిని చేస్తారు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టిలో ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది మిత్రమా. మనం బాధపడితే ఓదార్చే వాళ్ళు కొందరు ఉంటారు. మనం ఎప్పుడు బాధపడతామా అని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. మరికొందరు మనతో ఏ సంబంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించే వాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు. అలాంటి వారు మనకి తారసపడితే ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోకూడదు మిత్రమా. ఒక వ్యక్తితో ప్రేమతోనైనా ఉండు, లేదంటే నమ్మకంతో అయినా ఉండు. ఎందుకంటే ప్రేమ క్షమించడం నేర్పుతుంది. నమ్మకం నీకోసం ఏమైనా చేసేటట్టు చేస్తుంది. జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా, నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండాల్సిన అవసరమూ లేదు. నీ కన్నీళ్లకు విలువనివ్వని వారి కోసం అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు మిత్రమా. ఒకరి పతనాన్ని నువ్వు కోరితే నీ పతనాన్ని ప్రకృతి కోరుతుంది. నువ్వు ఎంత బలవంతుడివైనా కాలానికి బలహీనుడివే. కాలం అందరికీ సమాధానం చెప్తుంది మిత్రమా. మనం మౌనంగా భరించినంతకాలం మనం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో కదా ఈ మనుషులు. సంకల్పం బలంగా ఉండాలి కానీ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. నీ నమ్మకమే నీ విజయం. మిత్రమా, ఏది శాశ్వతం? డబ్బా, అందమా, అధికారమా? ఏది కాదు. కొడుకు అనే బంధంతో పుడతావు, భర్త అనే బాధ్యతతో మట్టిలో కలిసిపోతావు. పుట్టుకకు చావుకు మధ్య ఉన్నది ఏది శాశ్వతం కాదని గుర్తించుకో మిత్రమా. ఏ బంధంలో అయినా సరే ఏవైనా గొడవలు వస్తే సర్దుకుపోవడం కన్నా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే సర్దుకుపోతే మళ్ళీ మళ్ళీ గొడవలు వస్తూనే ఉంటాయి. అదే అర్థం చేసుకుంటే ఆ బంధంలో గొడవలే రావు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి అసలైన బలహీనత. ఏ భార్య అయినా భర్తని బాధ్యతగా ప్రేమగా ఉండాలని కోరుకోవాలి కానీ భర్త భార్యకు బానిసలాగా ఉండాలని కోరుకోకూడదు. అప్పుడే సంసారం నిండు నూరేళ్ల సంతోషంగా ఉంటారు. మిత్రమా, బాధకు సమాధానం లేదు, ఇష్టానికి అదృష్టం లేదు, కోపానికి కారణం తెలియదు. జీవితం ఎటువైపు నుంచి ఎటు వెళుతుందో అస్సలు అర్థమే కావట్లేదు. ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఈవేళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తించుకో మిత్రమా. ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించడం లేదని బాధపడకు, నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత అతనికి లేదని తెలుసుకో. నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం అతనికి లేదని అర్థం చేసుకో మిత్రమా. తల్లిదండ్రులు ఉన్నంత వరకే జీవితం సాఫీగా సాగిపోతుంది. తల్లి లేకపోతే బాధ తెలుస్తుంది, తండ్రి లేకపోతే బాధ్యత తెలుస్తుంది. ఇద్దరూ లేని రోజు బ్రతుకంటే ఏమిటో తెలుస్తుంది మిత్రమా. అవునా? అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతమైనదే. అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది. సాధారణంగా అబ్బాయిలు ఏడవరు, కానీ ఒక అమ్మాయి కోసం ఏడ్చాడంటే ఆ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం. నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం, కానీ ఒకరిని నమ్మి ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. నాన్న అంటే ఒక అద్భుతం, ఎవరికి అర్థం కాని పుస్తకం. ఒక తండ్రి తన కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నా తిడుతూనే పెంచుతాడు. ఎందుకంటే తన తర్వాత కుటుంబ బాధ్యతలు మొయ్యవలసి వస్తుంది అని. తండ్రి తన బిడ్డను భుజాన ఎత్తుకుంటాడు, ఎందుకంటే అతను చూడలేనిది తన బిడ్డైనా చూడాలని. అదే నాన్నంటే. అవునా? చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే
బంధాన్ని కోల్పోయే ముందు కానీ ఎదుటి వారిని ఒక మాట తప్పుగానే ముందు బాగా ఆలోచించాలి. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది మిత్రమా. మనం కావాలనుకుని ఆశపడి కోరుకున్న బంధాలు ఎప్పటికీ మనతో ఉండవు. జీవితంలో మనకి ఉండాలని రాసిపెట్టి ఉన్న బంధాలు మాత్రమే మనకు కడవరకు ఉంటాయి. ఒక ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ ప్రేమను భరించడం ఏ మగాడికి సాధ్యం కాదు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం, అవునా? మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ బంధం దూరమైతే తిరిగి మళ్ళీ దగ్గరవడం చాలా కష్టం మాట. డబ్బు కన్నా బంధమే విలువైనది మిత్రమా. అదృష్టం అంటే ఆస్తులు అంతస్తులు కలిగి ఉండడం కాదు, ప్రతిరోజు మనల్ని గుర్తుపెట్టుకొని ప్రేమగా పలకరించే మనుషుల్ని కలిగి ఉండడమే నిజమైన అదృష్టం. ఏ మనిషికైనా సరే ఏది ఎక్కువగా ఇవ్వకండి. ఎక్కువగా ప్రేమ, ఎక్కువగా కేరింగ్, ఎక్కువగా విలువ. ఎందుకంటే ఈ మనుషులకి ఏది ఎక్కువగా దొరికితే దానిని చులకనగా చూస్తారు. ప్రాణం పోయినా అబద్ధం మాత్రం చెప్పకు. ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని దగ్గర చేయవచ్చు, కానీ ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన అబద్ధమే నీకు దగ్గరైన బంధాలను శాశ్వతంగా దూరం చేస్తుంది మిత్రమా. ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నట్లు ఎవరితోనూ నటించకండి. మీది కేవలం నటనే కావచ్చు, ఎదుటి వారికి జీవితం. ఏది చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, నా మాట వినిపించుకోవట్లేదు అని నిందించే బదులు నువ్వు తనకు అర్థమయ్యేలా చెప్పడం లేదేమో ఒక్కసారి ఆలోచించు. మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల తప్పు లేదేమో, ఆ విధంగా చెప్పడం వల్ల గొడవలు రావేమో, అవునా? నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేశారని కుమిలిపోకు మిత్రమా. గుడ్డిగా నమ్మడం నీ తప్పేనని సరిపెట్టుకో. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో మిత్రమా, దేవుడనేవాడు ఒక్కడున్నాడు, సరిచేయకుండా వదిలిపెట్టడు. సంతోషంగా బ్రతకాలంటే పెద్ద ఇల్లు, ఇంటి ముందు కారు అక్కర్లేదు. అప్పు లేకుండా చిన్న ఇంట్లో సంతోషంగా 2 పూటల భోజనం చేసినా నీ జీవితం పూలబాట అవుతుంది. ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతారు. అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళీ దగ్గర కాలేరు. ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఉండదు కాబట్టి. భగవంతుణ్ణి కోరుకోవాల్సింది కష్టాలు రాకుండా చూడమని కాదు, ఎంతటి కష్టం వచ్చినా తట్టుకుని నిలబడే శక్తి ఇవ్వమని కోరుకోండి. ఆడదానికి నోరు, మగవాడికి చెయ్యి ఎందుకు లేపుతారు? ఎందుకంటే మగవాడి దగ్గర ఆడదడిగే ప్రశ్నలకు సమాధానం ఉండదు. ఒకవేళ ఉన్నా చెప్పడానికి వారికి చేత కాదు. అందుకే మగాడు ఆడదానిపై చెయ్యి లేపుతాడు, అవునా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.